మన్యం ప్రజల ఆరాధ్య దేవత పాడేరు మోదకొండమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. పాడేరులో 3 రోజుల పాటు ఈ గిరిజన జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. జాతరను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలిస్తున్నారు. ఈ వేడుకను ప్రభుత్వం రాష్ట్ర గిరిజన జాతరగా గుర్తించింది. ఇందుకోసం ₹1 కోటి కేటాయించింది. మూడు రోజుల జాతరలో భాగంగా ఇవాళ వేకువజామున సంతకం పట్టు వద్ద ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సాయంత్రం ఘటాలను పురవీధుల్లో ఊరేగిస్తారు. 3 రోజుల పాటు పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. ఈ జాతరకు వందలాది మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఘాట్ రోడ్డు నిర్మాణం జరగక ముందు పాడేరు నుంచి ఘటాలను మోసుకుంటూ అమ్మవారి పాతల వరకు ఊరేగింపుగా వచ్చేవారు. సుమారు 4 దశాబ్దాల క్రితం అప్పటి తహసీల్దార్గా పనిచేసిన దాసరి శర్మకు దేవి కలలో కనిపించి ఆలయాన్ని నిర్మించమని కోరడంతో పాడేరులో గుడి కట్టారని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ నెల 12న ఆలయం 40 ఏళ్ల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఏడాది మొత్తం విశేష పూజలు జరిగిన మే నెలలో జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాలు ప్రారంభమైంది. 3 రోజులు జాతర కానీ ఏర్పాట్లు కూడా చేశాము. ఈ రోజు మన పొద్దుననే స్టార్ట్ అయింది. అందరూ కూడా చాలా మంది ప్రజలు ఇందులో పాల్గొంటున్నారు. అండ్ అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ కూడా మన డ్యూటీలో వేసాం. అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయత్, ఆల్ డిపార్ట్మెంట్స్, మెడికల్ అండ్ హెల్త్, శానిటేషన్, తర్వాత R&B, పంచాయత్ రాజ్, ఏపీపీడీసీఎల్, దెన్ ICDS, DRDA, డ్వామా అందరు డిపార్ట్మెంట్స్ కూడా ఇందులో ఉన్నారు. అమ్మవారి దయ వల్ల ఈరోజు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైంది. ఈ 3 రోజుల పాటు జరగబోయేటటువంటి ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని చెప్పని మనసారా కోరుకుంటున్నాము. అయితే ఆలయ కమిటీ చైర్మన్ గా స్థానిక శాసనసభ్యులుగా ఈరోజు ఏదైతే అమ్మవారి ఉత్సవ విగ్రహం అక్కడి నుంచి అమ్మవారి గుడి నుంచి బయలుదేరి ఈరోజు సంతకం పట్టు దగ్గర ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగే అక్కడ అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ అమ్మవారి ఇక్కడ ఉత్సవ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తాము. అలాగే మంగళవారం నాడు ఇక్కడ నుంచి బయలుదేరి అమ్మవారి విగ్రహాన్ని మన అమ్మవారి ఆలయంలో ప్రతిష్ఠించడం జరుగుతుంది.